ఇండియాలో అసలు ఐటీ అంటే ఏంటో కూడా తెలియని ఒక టైంలో ఒక మనిషి ఫ్యూచర్ గురించి ఆలోచించాడు. హైదరాబాద్ ని గ్లోబల్ మ్యాప్ లో పెట్టడం గురించి కలలు కన్నాడు. 30 years బ్యాక్ అసలు ఎవరు ఇండియా మీద ఇన్వెస్ట్మెంట్స్ చేయలేని టైంలో 30 years బ్యాక్ బిల్ గేట్స్ ని ఇండియాకి తీసుకొని వచ్చాడు. సైబర్ టవర్స్, టెక్ హబ్ ని బిల్డ్ చేశారు. 15 years లాంగెస్ట్ సీఎం సర్వింగ్ ఇన్ ఇండియన్ హిస్టరీలో ఉన్నారు. ఇది ఒక సక్సెస్ స్టోరీ మాత్రమే కాదు, ఇది పాలిటిక్స్, బిట్రేయల్, బ్యాక్ స్టాబింగ్, ఇంకా కమ్ బ్యాక్ స్టోరీ. ఇది ఒక స్ట్రాంగ్ లీడర్ స్టోరీ, చంద్రబాబు నాయుడు స్టోరీ. చంద్రబాబు నాయుడు అంటే ఒక పొలిటీషియన్ మాత్రమే కాదు, అతను చాలా స్మార్ట్ స్ట్రాటజిస్ట్, ఇంకా పర్ఫెక్ట్ ప్లానర్ కూడా. అందుకే తన్ని CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తారు. ఎందుకంటే తను రూల్ చేసే గవర్నమెంట్ కూడా ఒక కంపెనీ లాగా ఉండాలని చెప్పి తను నమ్ముతారు. తన ప్లానింగ్, ఫ్యూచర్ విజన్, అసలు ముందు రోజుల్లో ఏం చేయాలో ఇవన్నీ తన స్ట్రెంగ్త్ అయితే, అసలు ఇవన్నీ రావడానికి తను ఇంత స్మార్ట్ గా ఆలోచించడానికి మేజర్ రీజన్ ఏమై ఉంటుంది? అసలు తన లైఫ్ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయి ఉంటుంది? ఈ రోజు ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. చంద్రబాబు నాయుడు గారు April 20, 1950 చిత్తూరు దగ్గర ఉన్న ఒక చిన్న విలేజ్ నారవారిపల్లిలో పుట్టారు. తను ఏమి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి కాదు. తన ఒక నార్మల్ సింపుల్ బ్యాక్గ్రౌండ్, ఒక ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి. కానీ తనకి చిన్నప్పటి నుంచే నేనేదో చెయ్యాలి, నేనేదో సాధించాలని చెప్పి ఒక ప్యాషన్ ఎప్పుడు ఉన్న మనిషి. ఆయన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకున్నారు. చాలా చిన్న ఏజ్ నుంచే తనకు పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల జనాలతో కనెక్ట్ అవ్వడం, వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం, అసలు పాలిటిక్స్ అంటే ఏంటో తెలుసుకోవడం, చాలా చిన్న ఏజ్ నుంచే పొలిటికల్ పవర్ ఇవన్నీ తను అర్థం చేసుకున్నారు. తను PhD చేద్దాం అనుకున్నా సరే తనకి పాలిటిక్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల తన పాలిటిక్స్ వైపే వచ్చారు. తన ఫస్ట్ పొలిటికల్ జర్నీ కాంగ్రెస్ పార్టీతో స్టార్ట్ చేశారు. తను చాలా షార్ప్ గా ఉండడం, జనాలతో మాట్లాడడం, యూత్ ఇదంతా గ్యాదర్ చేయడం, ఇవన్నీ అబ్జర్వ్ చేసి తనకి 28 years కే ఎమ్మెల్యే సీట్ ని కూడా కాంగ్రెస్ లో ఇచ్చారు. ఆ తర్వాత తను మినిస్టర్ కూడా అయ్యారు. ఏమీ లేని వ్యక్తి, ఒక ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అతను ఎమ్మెల్యే అవ్వడం, మినిస్టర్ అవ్వడం, ఇవన్నీ తన లైఫ్ లో చాలా త్వరగా అయిపోయాయి. ఎందుకంటే తను అంత పర్ఫెక్ట్ గా, అంత స్మార్ట్ గా ఆ టైంలో కూడా ఆలోచించేవారు. కానీ తన పాలిటిక్స్ లో మేజర్ టర్నింగ్ పాయింట్ తన పెళ్లి. తను అప్పట్లో సీఎంగా ఉన్న NTR వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకున్నారు. దీని తర్వాత తన పొలిటికల్ జర్నీ కంప్లీట్గా మారిపోయింది. 1995లో ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఒక పెద్ద ట్విస్ట్ జరిగింది. నేను ఎప్పుడూ చెప్పాను మీకు, CBN 95 తప్ప 2014 కాదు. చంద్రబాబు నాయుడు గారు తన తండ్రి స్థానంలో ఉన్న NTR గారికి అగెయిన్స్ట్ గా వెళ్ళి తన పవర్ ని లాగేసుకున్నారు. ఆనాడు చంద్రబాబు మాట మాత్రంగా తెలుసును కానీ ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళలేదు, వారిని ఓట్లాడలేదు, తెలుగుదేశాన్ని గెలిపించమని కూడా ఆయన ఏమీ శ్రమ చేయలేదు. ఆయన చేసినదల్లా ఒక్కటే, ఎవరిని ఏ విధంగా లోపరుచుకోవాలో, ఏ ప్రలోభంతో ఎవరినైతే తన వాడిని తిప్పుకోగలవాలో ఆ విధంగా ప్రయత్నించాడు ఆయన. కొంతమంది ఏమో ఇది స్ట్రాటజీ, తను తీసుకుంది రైట్ డెసిషన్ అన్నారు. కొంతమంది ఏమో తన ఇంట్లో ఉన్న మావిని వెన్నుపోటు చేశారు, బ్యాక్ స్టాప్ చేశారు అని అన్నారు. ఏది ఏమైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ కి సీఎం అయ్యారు. ఆ టైం నుంచి తన పొలిటికల్ జర్నీలో ఒక రియల్ గేమ్ స్టార్ట్ అయింది. హైటెక్ సిటీని బిల్డ్ చేశారు, ఫారెన్ ఇన్వెస్టర్స్ ని తీసుకొని వచ్చారు. అసలు హైదరాబాద్ ని ఒక టెక్ హబ్ గా మార్చేశారు. అసలు ఫారెన్ ఇన్వెస్టర్స్ మన ఇండియాకి రాలేని టైంలో తను ఆ టైంలోనే 30 years బ్యాక్ వెళ్ళి బిల్ గేట్స్ నొప్పించి ఇండియాకి తీసుకొని వచ్చి హైదరాబాద్ లో IT కంపెనీని స్టార్ట్ చేశారు. అది చూసి మెల్లిగా ఓకే హైదరాబాద్ లో పొటెన్షియల్ ఉందని చెప్పి వేరే కంపెనీస్ కూడా రావడం స్టార్ట్ చేశాయి. ఈ రోజు మనకి ఇంత పెద్ద IT హబ్ ఉంది, జాబ్స్ ఉన్నాయి, ఇంతమంది జనాలు, గూగుల్, ఎసెన్షియల్, అమెజాన్ ఇలాంటి కంపెనీస్ ఉన్నాయంటే తను 30 years బ్యాకే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న డెసిషన్, అది ఆ టైంలోనే తను పెట్టుకున్న విజన్. తను హైదరాబాద్ ని ఒక సైబరాబాద్ గా మార్చి ఎన్నో మంది IT పీపుల్ లైఫ్ ఇచ్చిన వ్యక్తి. తను ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్, జాబ్స్, IT ఇలా డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. కానీ అది చాలా మందికి నచ్చలేదు. అండ్ 2004లో జరిగిన ఎలక్షన్స్ లో తను ఓడిపోయారు. ఎందుకంటే తను ఓన్లీ సిటీస్ ని డెవలప్ చేస్తున్నారు కానీ అసలు పల్లెటూరులో ఏం జరుగుతున్నాయి, ఇక్కడ ఫార్మర్స్ ఎలా ఉంటున్నారు, ఇవేమీ తను పట్టించుకోవట్లేదు అని చెప్పి తనకి అన్ని మంది సపోర్ట్ ఇవ్వలేదు. సో 2004లో జరిగిన ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? కానీ స్ట్రాంగ్ లీడర్స్ ఎప్పుడు ఈజీగా గివ్ అప్ చేయరు కదా.
2004లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సెపరేట్ అయినప్పుడు తను మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి సీఎం అయ్యారు. అండ్ ఆ టైంలో అమరావతిని క్యాపిటల్ గా డెవలప్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశారు. తను ఏదేమైనా సరే అసలు దేనికి గివ్ అప్ ఇవ్వలేదు. ఆయన పర్సనల్ లైఫ్ లో కూడా చాలా డిసిప్లైన్ గా ఉండే మనిషి. తన మేజర్ స్ట్రెంగ్త్ ఏంటంటే తన పేషెన్స్ ఇంకా లాంగ్ టర్మ్ విజన్. చంద్రబాబు నాయుడు గారు మల్టిపుల్ టైమ్స్ సీఎం పొజిషన్ ఉన్నారు. 1995 నుంచి 2004 వరకు తను సీఎం గా ఉన్నారు. మళ్ళీ 2014 నుంచి 2019 వరకు తను సీఎం గా ఉన్నారు. ఆ తర్వాత తను లూజ్ అయినా సరే మళ్ళీ తన ఫామ్ లోకి వచ్చి ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్ సీఎం గా ఉన్నారు. 2014 క్రైసిస్ లో ఉన్న ఒక స్టేట్ ని కూడా చంద్రబాబు నాయుడు గారు హ్యాండిల్ చేశారు. తన ఫ్యూచర్ గురించి ఆలోచించారు, డెవలప్మెంట్ గురించి ఆలోచించారు. తను ఎప్పుడు ఒక విజన్ తో చాలా స్మార్ట్ గా వెళ్తున్న ఒక మోడర్న్ పొలిటీషియన్. చంద్రబాబు నాయుడు గారిని చాలా మంది ఇష్టపడొచ్చు అండ్ కొంతమంది ఇష్టపడిపోవచ్చు. ఏది ఎలా ఉన్నా సరే ఇలాంటి ఒక పొలిటీషియన్ మన ఇండియన్ హిస్టరీలో అయితే డెఫినెట్లీ చాలా రేర్. అండ్ మీరు చంద్రబాబు నాయుడు గారిని దేని గురించి గుర్తుపెట్టుకుంటారు? తన ఫ్యూచర్ డెవలప్మెంట్ గురించా, తన విజన్ గురించా? అసలు చంద్రబాబు నాయుడు గారు అంటే మీకు ఏంటో కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ ఎవరి వీడియో గురించి మాట్లాడుకుందాం, ఏ పర్సన్ గురించి డిస్కస్ చేద్దామో కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అది నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది.